జుజుట్సు కైసెన్ సెకండ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో కొత్త స్టూడెంట్ని మీట్ అవుతారు. తన పేరు కిగుసాకి నొబారా. నొబారా యాక్చువల్గా ఒక చిన్న ఊరిలో పుట్టి పెరుగుతుంది. జుజుట్సు నేర్చుకోవడానికి టోక్యో వస్తాది. నొబారాకి సిటీ లైఫ్ అంటే కాస్త ఇష్టం. ఇటు సైడ్ మన యూజీ షిగారోకి ఇలా అడుగుతాడు, జుజుట్సు ఫస్ట్ ఇయర్లో 3 స్టూడెంట్స్ మాత్రమే ఎందుకున్నారు అని. దానికి షిగారో ఇలా చెప్తాడు, చాలామంది ప్రజలకి కర్సెస్ చూసే ఎబిలిటీ ఉండదు, సో అందుకే జుజుట్సు మంత్రగాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అని. ఆ తర్వాత మన హీరోస్ నొబారాని మీట్ అవుతారు. అప్పుడు గోజో ఇలా అంటాడు, అందరూ వచ్చేశారు, ఇంకా మీలో ఇద్దరు చిన్న టౌన్ నుంచి వచ్చారు, సో మీకు టోక్యో సిటీ టూర్కి తీసుకుని వెళ్తాను అని చెప్తాడు. దానిలో భాగంగా రుప్పొంగో అనే ప్లేస్కి వెళ్తారు. అక్కడ శ్మశానం పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఒక కర్స్ ఉంటుంది. దాన్ని కిల్ చేయడానికి వస్తారు. అప్పుడు గోజో ఇలా చెప్తాడు, పక్కన ఒక శ్మశానం ఉంది, అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల ఒక కర్స్ పుట్టింది, ఇంకా ఆ కర్స్ ఈ బిల్డింగ్లో ఉంది అని. ఆ తర్వాత నొబారాకి తెలుస్తుంది యూజీ కర్స్డ్ ఆబ్జెక్ట్ని మింగేశాడు అని. ఆ తర్వాత గోజో ఇలా అంటాడు, మీరు ఎంతవరకు కేపబుల్లో నాకు తెలియాలి, సో యూజీ ఇంకా నొబారా మీరు బిల్డింగ్లోకి వెళ్ళి ఆ కర్స్ని కిల్ చేయండి, ఇది మీకు ఒక టెస్ట్ లాగా అని చెప్తాడు. అప్పుడు యూజీ ఇలా అంటాడు, ఓన్లీ కర్సెస్ని కిల్ చేయగలరు కదా, మరి నాకు కర్స్ పవర్ లేదు, నేను ఎలా కిల్ చేయగలను అని. దానికి గోజో ఇలా రిప్లై ఇస్తాడు, కర్స్డ్ ఆబ్జెక్ట్ తిన్నప్పటి నుంచి నీకు కర్స్ పవర్ వచ్చింది, దాన్ని నువ్వు కంట్రోల్ చేసి యూస్ చేయడం నేర్చుకోవాలి అని అంటాడు. ఆ తర్వాత గోజో యూజీకి ఒక కర్స్డ్ పవర్ ఉన్న ఒక వెపన్ ఇస్తాడు. ఇది యూస్ చేసి నువ్వు కర్సెస్తో ఫైట్ చేసి కిల్ చేయొచ్చు అని చెప్తాడు. ఇంకా సుకునాకి నీ బాడీ కంట్రోల్ ఇవ్వకు అని యూజీకి చెప్తాడు. ఆ తర్వాత నొబారా ఇంకా యూజీ బిల్డింగ్ లోనికి వెళ్తారు. బయట ఉన్న షిగారో గోజోతో చెప్తాడు, నేను కూడా బిల్డింగ్ లోపలికి వెళ్తాను, యూజీని ఒంటరిగా వదలడం అంత సేఫ్ కాదు అని. దానికి గోజో ఇలా అంటాడు, నువ్వు రెస్ట్ తీసుకో, ఈ టెస్ట్ యాక్చువల్గా నొబారాని చెక్ చేయడానికి పెట్టాను అని. ఆ తర్వాత నొబారా ఇంకా యూజీ డివైడ్ అయ్యి కర్స్ కోసం వెతుకుతూ ఉంటారు. యూజీకి ఒక కర్స్ కనబడతాది. యూజీ దాంతో ఫైట్ చేసి కర్స్డ్ వెపన్ యూస్ చేసి ఆ కర్స్ని కిల్ చేస్తాడు. బయట ఉన్న గోజో ఇలా చెప్తాడు, యూజీ చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు, కర్సెస్ మీద ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఎలాంటి జుజుట్సు ట్రైనింగ్ తీసుకోకపోయినా కర్సెస్తో బాగా ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం నొబారాని చెక్ చేయాలి. నొబారా యాక్చువల్గా ఒక చిన్న టౌన్ నుంచి వచ్చింది. టౌన్లో పాపులేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ పుట్టిన కర్సెస్ చాలా వీక్గా ఉంటాయి, కానీ సిటీస్లో ఉండే కర్సెస్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో నొబారా ఎలా హ్యాండిల్ చేస్తుందో మనం చెక్ చేయాలి అని అంటాడు. ఇటు సైడు నొబారాకి మ్యానిక్విన్ రూపంలో ఉన్న ఒక కర్స్ కనబడతాది. తన దగ్గర ఉన్న కర్స్డ్ ఎనర్జీ టెక్నిక్ యూస్ చేసి ఆ కర్స్ని కిల్ చేస్తుంది. ఆ తర్వాత ఆ ప్లేస్లో ఒక చిన్న పిల్లాడు కనబడతాడు. ఆ చిన్న పిల్లాడిని ఒక కర్స్ బంధిస్తుంది. నొబారా ఆ కర్స్ని అటాక్ చేయడానికి భయపడుతుంది. ఆ ప్రాసెస్లో చిన్నపిల్లాడు చనిపోతాడేమో అని. సరిగ్గా అదే టైంకి అక్కడికి యూజీ వచ్చి ఆ కర్స్ యొక్క చెయ్యి నరికి ఆ చిన్న పిల్లాడిని కాపాడుతాడు. ఆ తర్వాత ఆ కర్స్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని అనుకుంటుంది. అప్పుడు నొబారా ఆ కర్స్ యొక్క చెయ్య తీసుకొని స్ట్రా డాల్ టెక్నిక్ యూస్ చేసి ఆ కర్స్ని కిల్ చేస్తుంది. ఆ తర్వాత మనకి నొబారా యొక్క ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. నొబారా చిన్నప్పుడు సారోచాన్ అని ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ టోక్యో సిటీ నుంచి నొబారా ఉన్న టౌన్లోకి వస్తారు. ఆ అమ్మాయి నొబారాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత టౌన్లో ఉన్న ప్రజలు సారోచాన్ ఫ్యామిలీ మీద కొన్ని బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి టౌన్ నుంచి వెళ్ళగొట్టేస్తారు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. సో నొబారా టోక్యోకి అందుకే వస్తుంది, సారోచాన్ ఒకవేళ టోక్యోలో కనబడితే మీట్ అవ్వాలి అని. ఆ తర్వాత చిన్నపిల్లాడిని సేఫ్గా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఆ తర్వాత మన వాళ్ళంతా ఒక హోటల్కి వెళ్తారు భోజనం చేయడానికి. ఆ తర్వాత మనకి ఒక చిన్న రిపోర్ట్ లాగా చూపిస్తారు. ఒక కర్స్డ్ ఆబ్జెక్ట్ సడన్గా గాల్లో అపియర్ అయ్యింది, ఇంకా సిచ్యువేషన్ స్టడీ చేయడానికి 3 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని సెండ్ చేశారు, కానీ వాళ్ళలో 2 మాత్రమే బ్రతికి వచ్చారు అని. ఇక్కడితో ఎపిసోడ్ 3 ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.